డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశాభివృద్ధి సాధ్యమన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్లో బీజేపీ గెలిస్తే ప్రజల అభివృద్ధి కల నెరవేరుతుందన్నారు. ఇక ఇండియా కూటమికి ఓటేస్తే దేశం మరింత వెనుకబడిపోతుందని ఆరోపించారు. ప్రధాని మోదీ విజన్తో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. 5 రోజుల పర్యటనలో భాగంగా నైజీరియా, బ్రెజిల్, గయానాలో పర్యటిస్తున్నారు. ఇవాళ నైజీరియా నుంచి బ్రెజిల్లోని రియో డిజెనీరోకు చేరుకున్నారు. అక్కడ జరగనున్న G20 సమ్మిట్లో పాల్గొననున్నారు. ఇవాళ రేపు జరిగే సమ్మిట్లో వివిధ దేశాల అధినేతలతో భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. दो बहुत अच्छा इंटरेक्शन रहा. वहाँ पर आके उन्होंने पूछा भी कि वो पेंटिंग किसने बनाई एंड मैंने बोला हमने बनाई एंड ही वाज वेरी वेरी हैप्पी. Our Prime Minister Modi is doing a great job and he already has a very strong relationship with Brazil and mainly with our President Lula. They met many times in the last year and I'm sure that we're going to have another very important relationship. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించలేని ఇండియా కూటమిని ప్రజలు ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. మతం ప్రాతిపదికన రిజర్వేషన్ల గురించి మాట్లాడేవారు ప్రజలను విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మాత్రమే విజయం సాధిస్తుందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేశారు జేపీ నడ్డా. అగర్ మహాయుతి హై తో ప్రగతి హై, అగర్ మహాయుతి హై తో ఉన్నతి హై, అగర్ మహాయుతి హై తో महाराष्ट्र की खुशहाली और विकास है. इस बात को हमको समझना चाहिए. इन लोगों ने बांटो, फूट डालो और राज करो अपना ही मैनिफेस्टो लेकर के 5 साल बाद फिर से आ जाते थे, लेकिन कभी भी इन्होंने काम करने के बारे में चर्चा नहीं की. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్డీఏ సర్కారులు అధికారంలోకి వస్తాయన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. జార్ఖండ్లో 5 ఏళ్ల జేఎంఎం పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. స్వయంగా సీఎం హేమంత్ సోరెన్ అవినీతితో జైలు పాలయ్యారని తెలిపారు. 2 రాష్ట్రాల ప్రజలు ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని నవంబర్ 23న చెబుతారన్నారు చిరాగ్ పాస్వాన్. एक बात तय है कि 23 तारीख को जब परिणाम आएंगे तो झारखंड में एक बार फिर लोगों का विश्वास प्रधानमंत्री जी की सोच वाली सरकार पर मजबूती से बनता जा रहा. ऐसे में झारखंड की जनता ने मन बना लिया, इस बार वो बदलाव चाहती है. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే జార్ఖండ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అభివృద్ధి లేక వెనుకబడిపోయిందన్నారు యోగి. జార్ఖండ్లో బీజేపీ సర్కార్ అధికారంలోకి రాగానే చొరబాటుదారులపై చర్యలు తీసుకుంటామన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ये रोटी, बेटी और माटी के ऊपर आया हुआ ये संकट, यहाँ के नौजवान के रोजगार पर आया हुआ ये संकट, यहाँ के गरीबों को तो यहाँ के संसाधनों में हिस्सेदारी नहीं मिल पा रही है, इसका एकमात्र रास्ता है और वह है डबल इंजन की भारतीय जनता पार्टी की सरकार. ये पूरा मूड परिवर्तन का मूड है. मोदी जी का पक्ष में एक लहर बह रहा है और मैं मानता हूं कि बहुत अच्छा मेजॉरिटी से बीजेपी का सरकार बनेगा, एनडीए का सरकार बनेगा. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించారు ఎన్డీఏ కూటమి నేతలు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్నారు.